హాయ్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇదంతా మార్నింగ్ ఏం కాదు, చాలా టైం అయిపోయింది. నిన్నంతా మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. నిన్న వ్లాగ్ వీడియో తీసాం కదా. బేసికలీ ఏమైందంటే అది ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నాను. దేని మీద? సైబర్ లింక్ పవర్ డైరెక్టర్ మీద కూర్చున్నాను. ఎడిటింగ్ చేశాను, చాలా సేపు టైం పట్టింది, చాలా కష్టపడ్డాము, ఎడిటింగ్ చేసాం, అన్నీ చేసాం. కానీ ఎక్స్పోర్ట్ చేసే టైంకి ఎక్స్పోర్ట్ అయింది కానీ హై క్వాలిటీలో ఆడియో రాదు. అరే, ఎంతసేపటికి ఆడియో రాకుండా అసలు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. చాలా టైం వేస్ట్ అయిపోయింది. అప్పటికే టైం 12 అయిపోయింది. 12 o'clockకి నైట్ ఎక్స్పోర్ట్ చేస్తే అది ఎక్స్పోర్ట్ అవ్వలేదు. ఇంకా లాభం లేదని చెప్పేసి మా రాజీ ఏం చేసిందంటే, మీరు పడుకోండి నేను చేస్తానని చెప్పి తను మళ్ళీ మొబైల్లో పవర్ డైరెక్టర్లో మళ్ళీ తను చేసింది. సో ఇట్ వాజ్ అ మెస్. మరి తను రాత్రి ఎంత టైంకి చేసిందో, ఏ టైంకి అప్లోడ్ చేసి పడుకుందో తెలీదు. సో అది బేసికలీ చాలా లేట్ అయిపోయింది. ఆమ్, ఏ టైంకి పడుకుందో ఏంటో నాకు తెలీదు. ఇప్పుడే లేచాము. అండ్ ఇవాళ కొంచెం బయటికి వెళ్ళి షాపింగ్ కూడా చేసేది ఉంది. కూరగాయలు అవి తెచ్చుకోవాలి. మళ్ళీ రేపటి నుంచి మండే వీక్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ వారాహి నవరాత్రుల్లో అన్నిటికంటే కష్టమైనది ఏంటంటే, మనము పూజలు చేస్తాము, అన్నీ చేస్తాం, కానీ అంటే కొన్ని కొన్ని అన్నిటికంటే కష్టమైనది ఏంటి రాజీ? నేను చెప్పాలా? పెద్దవాళ్ళు చిన్న చిన్న పిల్లల మీద అరవకుండా ట్రై చేస్తారు కానీ అరవలేదు అనుకుంటారు కానీ అరుస్తారు. అది కష్టం. అయితే మరి దానికి రీజన్ కూడా చెప్పాలి కదా, ఎందుకు ఎందుకు ఉండలేకపోతున్నారని. చెయ్యని కోతి పనులన్నీ ఆ టైంలోనే అన్ని చేస్తుంది. కోపం తెచ్చే పనులన్నీ ఇందాకే చేసింది తెలుసా, అక్కడ ధూపం పెట్టారు కదా, ధూపం అది వాటర్ బాటిల్ తీసుకెళ్తుంది కదా స్కూల్కి. ఆ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఆ ధూపం మీద ఇట్లా పెట్టింది. ఆ పొగంతా వాటర్ బాటిల్ దగ్గర పట్టుకుంటుంది. స్మోకీ ఫ్లేవర్డ్ వాటర్ కావాలంట దీనికి. సో అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే అదే, కోపం తెచ్చుకోకుండా ఉండడము, సాత్వికంగా ఉండడము, ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడకుండా ఉండడము, తర్వాత ఎవరిని దూషించకుండా ఉండడము, ఎవరి మీద పనికిమాలిన కమెంట్స్ వేయడము, ఇవన్నీ వారాహి నవరాత్రులు చేసే వాళ్ళకి అస్సలు పనికిరావు. సో అంటే ఇవన్నీ ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు. అసలు ఇప్పుడు ఇలాంటి టైంలో అసలు ఎప్పుడు చేయకూడదు, అస్సలు చేయకూడదు అనమాట. లైక్ టాకింగ్ ఇల్ ఆఫ్ సంబడి. వాళ్ళు ఎంత మీరు వెధవలు అని మీరు అనుకోవచ్చు, కానీ అది వాళ్ళ నైజం అంతే. వాళ్ళు ఎంత దరిద్రులైనా ఎంత ఏదైనా సరే అలాంటి వాళ్ళని తలుచుకోకుండా ఉండడం బెటర్. మీరు ఒకవేళ కమెంట్ చేయకుండా ఉండలేరు అంటే అసలు డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ దోస్ పీపుల్. బట్ ఇలా నవరాత్రులు చేసేటప్పుడు, ఎస్పెషల్లీ వారాహి నవరాత్రులు కానీ రాజశ్యామ నవరాత్రులు కానీ ఇలాంటి గుప్త నవరాత్రులు చేసేటప్పుడు మాత్రం దీస్ ఆర్ వెరీ వెరీ హైలీ రికమెండెడ్ అండ్ ప్రిస్క్రిప్టివ్ ప్రికాషన్స్. యూ షుడ్ ఆల్వేస్ బీ పాజిటివ్, థింక్ పాజిటివ్ అబౌట్ యువర్ సెల్ఫ్, థింక్ పాజిటివ్ అబౌట్ అదర్స్. అండ్ లేకపోతే ఏంటంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ it can give you negative impact in your life. అంటే అందరూ భయపడతారు నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి, దేవుళ్ళు నెగిటివ్ ఎందుకు చేస్తారు అని. కానీ యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే, దేవుళ్ళు ఏం కూర్చొని నెగిటివ్ చేయరు నీకు. కాకపోతే యూనివర్స్ ఏంటంటే, వెన్ యూ వాంట్ టు హార్మ్ సంబడి యూ హ్యావ్ టు బికమ్ దట్ బ్యాడ్ గై. సో లేకపోతే నువ్వు ఎలా హార్మ్ చేస్తావు పక్కన వాడిని. సో ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఈస్ టు హార్మ్ దెమ్, universe will create situations to make you bad. So why do you want to become bad to create harm to somebody else? That's all the reason. So and ఇలాంటి సిచ్యువేషన్లో యూనివర్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అనమాట. సో మీరు ఏదన్నా అనుకుంటే త్వరగా అయిపోతాయి. సో అందుకని నెగిటివ్గా ఒకళ్ళ గురించి మాట్లాడడము, ఆలోచించడము తగ్గించుకుంటే మీకు అమ్మవారు చాలా మంచి చేస్తారు. ఏమంటారు హృదయ? అల్లరి కూడా తగ్గించుకోవాలి. ఇంతకీ అడగడం మర్చిపోయా, టీ ఎలా ఉంది? నేనే పెట్టా.
బాగుంది. అది ఏంటి? నిన్న కాలీఫ్లవర్ కూరకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్. టీ. ఇప్పుడు టీ తాగావు కదా. కాలీఫ్లవర్ కూర బాగుంది, చాలా బాగుంది. మరి నువ్వు ఫోన్లో ఇచ్చింది ఎక్స్ప్రెషన్ తేడాగా ఉంది. ఇప్పుడు కూడా టీ బాగుంది, కానీ నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తేడాగా ఉంది. అట్లా సిద్ధం అట్లా మ్యాచ్ చేసి. ఓకే సరే, ఓకే. నాకు అర్థమైంది ఏంటంటే బేసికల్లీ నెక్స్ట్ టైం నువ్వు అడిగిన రివ్యూకి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వాలి. ఓకే, చూడండి నేను ఇచ్చానన్నా. వా చాలా బాగుంది అని. అది హౌ వీ హ్యావ్ టు గివ్ రిపోర్ట్స్. మేము ఎస్పీ వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఎస్పీ నుంచి మేము వాల్మార్ట్కి షిఫ్ట్ అయ్యాం. ఓకే, యా కరెక్ట్. సో బేసికల్లీ నేనేమంటున్నా, ఇప్పుడు మనము క్యాబ్లో వెళ్తే $6.7 అవుతుంది. అదే మనం ప్రెస్లో పట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్తే కూడా నీకు 3.5, నాకు 3.5, $7 అవుతుంది. అండ్ సో ఐఎమ్ థింకింగ్ వీల్ గో బై క్యాబ్. సో ఎవరైనా కెనడాలో ఉండేవాళ్ళు ఇది చూస్తుంటే, దెర్ ఇస్ అ యాప్ కాల్డ్ హాప్. ఈ హాప్లో మీకు 30% ఆఫ్ వస్తుంది. అదే ఫస్ట్ టైం రిజిస్టర్ అయ్యే వాళ్ళు అయితే 50% ఆఫ్ వస్తుంది. సో నవ్ ఐ వాంట్ టు గో టు వాల్మార్ట్ సూపర్ సెంటర్. ఏం కావాలి వాల్మార్ట్లో? వాట్ డూ యూ వాంట్ ఫస్ట్? అంటే ఇది వెజిటబుల్స్ కావాలా లేకపోతే గ్రాసరీస్ కావాలా ఏంటి? మనం ఏం ఫస్ట్ అది అన్నావు కదా ఏవో తీసుకుంటామని. ఏమిటది? ఏంటి తీసుకుంటా అన్నా? గ్రాసరీస్. ఓకే, ఫస్ట్ అది ఆ బియ్యం అవి ఇవి తీసుకుందాం, పెద్ద పెద్దవి. ఓకే, సో అవి అంటే మనం అటు సైడ్ వెళ్ళాలి. టెక్నికల్ అదే దాని ఏమంటే ఎలక్ట్రానిక్ దాంట్లో కూడా వెళ్ళి ఏదో సెల్ఫీ స్టిక్ చూస్తా అన్నావు కదా అవి. అమ్మ బాబాయ్, ఇది లోయెస్ట్ ప్రైస్ అంట 6. ఇది ఒక్క కాయ పర్ ఎల్బి అనుకుంటా కదా. $6 ఉంటే 600. ఇదిగో మా హృదయ ఎప్పుడు ఈ కార్ట్లో కూర్చొని వెళ్తా ఉంటుంది, మేము తోస్తూ ఉంటాం. ఇది బాస్మతి రైస్. ఇగో ఆట అంట. ఇదంతా 10, 8, 5, 10 kgs $19, 18.25 అంటే ఆల్మోస్ట్. అది అవసరం లేదు మనకి. 2వి లేవా, చిన్నవి లేవా? ఇదంతా బాస్మతి రైస్. చూసారా ఈ ఘీ ఎంత ఉందో? $30 అంట. ఇది ఎంత ఈ డబ్బా? 2 liters, ఆల్మోస్ట్ 1.6 kg అంటే 20 kgలు. ఏమైందంట, బాస్మతి రైస్ బాగానే ఉంటుంది తింటే. గప్ చుప్ చూపించాలి ఇప్పుడు నీకు. అదిగో గప్ చుప్ అక్కడ ఉన్నాయి కదా, అందులోనే పానీపూరితోని మసాలా కూడా దొరుకుతుంది. ఓన్లీ కూర చేసుకోవడం, ఆ మసాలా ప్యాకెట్ వాటర్లో కలుపుకోవడం, గప్ చుప్ తినేయడం. బట్ మన ఇండియాది ఫీల్ వస్తుందా? ట్రై చేద్దామా? సరే ఓకే. బాజ్రా ఫ్లవర్ అన్నీ ఉంది, ఇక్కడ అన్నీ ఉంటాయి మీకు. దలియా ఉంది, మైదా ఉంది, రేట్లు కూడా అలా ఉంటాయి. మైదా $5 అంట. నా మొబైల్ పట్టుకుంటావు నువ్వు? కాదు, మల్టీగ్రెయిన్ ఫ్లవర్ ఉంది. ఇది తక్కువ అంటే ఇది చిన్నది 5 kgs ఉన్నట్టుంది. ఓకే పర్లేదు. 5 kgs ఇది.
మరి పెద్ద పెద్ద ప్యాకెట్లు అంటే ప్రాబ్లం కానీ ఇది ఓకేనా? ఇది కాకపోతే ఇది మల్టీగ్రెయిన్. ఇది దట్స్ ఓకే, మంచిదే కదా మల్టీగ్రెయిన్. ఇది బాస్మతి రైస్ చిన్నది మరి చాలా చిన్నది. కొంచెం కింద పెట్టు. ఇది తీసుకున్నావా? $10 $5 ఇదే మనం తీసుకునేది. ఇదెంత? ఇది 10 LB. మనం తీసుకునేది. తీసుకో లేదు మనం తీసుకునేది యూజువల్లీ ఇదే కదా, 10 LB తీసుకో. తీసుకున్నావా? మరి అది ఇంకా తక్కువ 9.97. నాకు తెలియదు కాదు కదా అది. అవునా? ఓ ఇది 8 LB. 3.63 kg అంటే 8 LB. 10 LB దానికి కదా ఎక్కువ. ఓ 8 LB. అమ్మా ఓకే యప్. నెక్స్ట్ సరే జాగ్రత్త పట్టుకున్నా చూడు కెమెరా దానికి వేసు. ఇప్పుడు నాన్న కూడా కనిపిస్తారు చూడు అని చక్కగా చెప్పి. ఇది గర్ల్స్ కి బట్టలు లైక్ నా వాళ్ళకి. ఇదిగో $4 అంట. ఇది ఈ టాప్స్ ఇది సరిపోతాయి రుద్యాకి. ఈ స్కర్ట్స్ నాకు నచ్చింది. సమ్మర్ డ్రెస్సులు ఈ స్కర్ట్ చూడండి. కాదు $8 ఉంది రాజీ. ఈ స్కర్ట్ బాగుందా నాకు? ఇది ఇది $8. ఈ స్కర్ట్స్ ఇక్కడ నుంచి 24 months అవ్వదు. రుద్యాకి అవ్వదు అది. అంతే ఉంటుంది. సరే మరి ఇది బాగుంటుందా? హెయిర్ బ్యాండ్ కూడా ఇచ్చాడా? తీసుకోవాలా? ఇదా 5 అలా రాసి ఉంటుందా? మరి ఇది 4 నా ఇది 2 మరీ చిన్నది. Radhya, let's come back for dressing. But I'm just watching. Okay, see, we will go there. First we'll finish our work and then we will come here. నా మొబైల్ లో కూడా ఛార్జింగ్ కూడా అయిపోద్ది ఈ టైం పాస్ చేస్తే. నేను తర్వాత చూస్తా, అది మీకు కూడా చూపిస్తా. నాకైతే స్టోరీ నచ్చింది. అమ్మ నువ్వు నన్నది ఓకే. ఇది చూడండి చిన్నపిల్లల బొమ్మలు. ఇదేంటిది బుక్? ఇదేదో బుక్ చూడండి ఇది ఏదో కలరింగ్. నేను జస్ట్ ఒక చిన్న ఫ్రిడ్జ్. అది బుడ్డి ఫ్రిడ్జ్ చూడండి ఎంత బుడ్డిగా ఉందో. ఇవి ఎంత ఉన్నాయి రాజీ? ఇట్లా ఒకసారి. బ్లాంకెట్స్ చాలా సాఫ్ట్ ఉంది. కాదు కప్పుకోవడానికి ఇది. ఇవి అమ్మ మరి ఇవి నాకైతే ఇవి నచ్చాయి. ఇది కూల్ బెడ్ కి కావాల్సిన వస్తువులు. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడ. ఇది కూల్ బెడ్ కి కావాల్సిన వస్తువులు. ఇదివరకు మంచిగా తక్కువలో వచ్చేసాయి అన్ని. ఆఫ్ లో ఉన్నాయన్నా అవి బెడ్షీట్స్. ఇవి పెద్ద బెడ్షీట్స్ లేదా చూడండి చిన్న బెడ్షీట్స్. $114. ఇది చూడండి ఇవి చూడండి ఇవి కూడా బెడ్షీట్స్ కాదు. ఇది దాన్ని ఏమంటారు ఇట్లా కప్పుకునే ఉంటాడు. హోటల్లో ఇస్తాడు కదా, హోటల్లో ఇస్తాడు కదా. మన ఇంట్లో ఉంది చూడు ఒకటి. అది ప్యాక్ చేసింది. కంపారిటివ్లీ ఎక్స్పెన్సివ్. ఇది చూడండి ఇది కూర్చునేది. ఇది చూడండి నేను ఒక ఫోటో దిగుతా. నాకు భయం వేస్తుంది పడిపోద్దా అది. చూడండి అక్కడ కింద ఏం లేదు, అందుకే నాకు భయం వేస్తుంది పడిపోద్దేమో. నేను ఇక్కడ పడుకోవచ్చు. ఇవి లైటింగ్స్. ఇది చూడండి ల్యాంప్స్. చూడండి ఇది సీషెల్స్ లాగా ఉన్నాయి లైట్స్. నాన్న ఎక్కడ కలిపాడు? నాన్న నువ్వు తెలుసు నేను చేస్తున్నా వీడియో నేను చేస్తున్నాను. యూ హ్యావ్ టు ఫాలో మీ. యూ వాంట్ టు ఫాలో మీ. ఇవి బుక్స్.
సిడీసా ఇది ఈ సిడీస్ ఇవి సిడీస్ చిన్నది ఉంది అది కాదు. వావ్ ఇది బాగుంది నాకు ఇది కొనిస్తారా నా టాపికి అమ్మా ఇది నా టాపిక్ పనికొస్తుంది కొన్నాం ఇప్పుడు కాదు పనికొస్తుంది విల్ బై నాట్ నౌ నాట్ టుడే అవి చూడండి అవి స్పీకర్స్ ఇవి ఐఫోన్స్ ఐఫోన్ కేసెస్ ఇంకా ఇవి ఫోన్స్ ఇంకా కేసెస్ ఈ కేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్యూటిఫుల్ 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 అండ్ వాచ్ దిస్ చూడండి ఈ క్యూట్ కవర్స్ ఓకే ఐ గాట్ ఇట్ ఇదైతే బుడ్డి $15 చలో let's go now let's go to directly to the vegetable section సినిమాకి ఇది చూడండి ఇవి సోఫాస్ ఇదిగో ఇది కూడా సోఫా సెట్స్లే ఇది చూడండి అది 400 ఇది ఈ చిన్న బుట్టి ఒకటే ఒక కుర్చీ ఎంత 379 మీరు come అదే డోర్ మిర్రర్ ఓవర్ ద డోర్ మిర్రర్ హా పుషో నాకి కొబ్బా సెస్టో ఇక్కడ అమ్మ బొమ్మ 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 నేను మొత్తం షాప్ చూపిస్తున్నా అర్థమైందా ఇవి చూడండి చాలా క్యూట్ ఉన్నాయి ఎందుకు ఇవి ఎందుకు ఐస్ క్రీమ్ అవి స్విమ్మింగ్ పూల్ లో పడుకోనలో ఎంజాయ్ చేయడానికి అవును అవును వావ్ చూడండి ఇలాంటి ఇవి షీట్స్ చాలా బాగున్నాయి నాకు కొనాలనిపిస్తుంది ఇప్పుడే అన్ని ఇది 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 చూడండి ఇది దీని ఏమంటారు చేప ఇది చేపలు ఇవి చూడండి నేను జ్యూస్ తాగుతున్నా నోట్లో పెట్టుకోకు నేను పెట్టుకో యాక్టింగ్ చేస్తా ఇవి కూడా చూడున్నాయి ఇక్కడ $2 స్పూన్స్ అమ్మో ఈ స్పూన్ కొట్టేద్దామా ఫోర్క్ ఏంటిది ఇట్లా ఉంది ఫోర్క్ ఇది స్పూన్ చూడండి పందులు తినాలంటే మరి అవే కావాలి గోల్డెన్ ఇవి బానే ఉన్నాయి ఇదిగో ఈ స్పూన్స్ ఇట్లా తీసుకో ఇవి 3 కలిపి $2 3 కలిపి $1 మరి అవి చిన్నగా ఉన్నాయి అవి కూడా తీసుకో కావాలంటే చూడండి గాయ్స్ ఇవి ఒక $2 to $4 $4 కి ఇవి వస్తున్నాయి నీకు ఎలా కొనపడే చూడండి 7 years to 8 years అని వీటికే ఇది నాకు $8 ఉన్నాయి పిల్లల డ్రెస్ ఇది చూడండి ఇది 4 years to 5 కాదు ఇది 6 years టాప్ అంతే ఓన్లీ 6 years కి నేను 7 to 8 తీసుకుంటా ఇది చూడండి ఇది ఇంకా క్యూట్ ఇది నాకేనా అసలు ఇవి షార్ట్స్ నెక్స్ట్ మంత్ కాదు ఇప్పుడే చూద్దాం ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యాక్ ప్యాక్స్ Rudhya we'll come later let's go now we have to go home we need to do I want to see the stuff yeah we will see but kids babies abs bubble up it's ఈ స్టార్ట్ అయితే బేబీ ఏనా ఓకే చదివా ఇది చూడండి ఇది ఇలాంటివి మేము కొనుక్కున్నాం
ఈరోజు డే 4 నవరాత్రి. మేము బూరెలు చేస్తున్నాం. స్వీట్ పొటాటో బూరెలు. స్వీట్ పొటాటో నేను ఇప్పుడు రెసిపీస్ చెప్తా. ఇది రైస్ ఫ్లోర్ విత్ వాటర్, ఇది స్వీట్ పొటాటో, ఇది జాగరీ పౌడర్, ఇది నెయ్యి. ఇప్పుడు మనం చూసేద్దాం రండి.